హిట్ అండ్ రన్ కేసులో భారీ శిక్షలను అమలు చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లారీ యజమానులంతా కూడా సమ్మెకి దిగారు. దాంతో పూర్తిగా ట్యాంకర్లంతా కూడా నిలిచిపోతాయి, పెట్రోల్ ఇక సరఫరా ఉండదనేటువంటి ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారం అంతా కూడా నార్త్ సైడ్ ఎక్కువగా కనిపిస్తోంది. కాకపోతే సౌత్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రభావం కనిపించలేదు. నిన్న తెలంగాణలో కూడా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ కూడా సమ్మెకి మేము వెళ్ళట్లేదని చెప్పి కూడా ప్రకటించింది. అదే తరహాలోనే ఏపీలో కూడా అటువంటి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా వచ్చి పెట్రోల్ పట్టుకుంటున్న పరిస్థితి. అంటే నిన్న సోషల్ మీడియాలో ఒక తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఇక పెట్రోల్ ఉండదు, వెంటనే వెళ్ళి పట్టించుకోండి అనేటువంటి ఒక వార్త బయటకు వచ్చినటువంటి సందర్భంగా నిన్నంతా కూడా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద తీవ్రమైనటువంటి రద్దీ అయితే కనిపించింది. కాకపోతే ఇవాళ నుంచి మళ్ళీ అటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఐపీసీ స్థానంలో కొత్తగా భారతీయ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారము హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకి భారీ శిక్ష పడుతుంది. అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి కేసుల్లో పెనాల్టీని భారీగా పెంచేశారు. ఒకవేళ హిట్ అండ్ రన్ కేసులో నిర్ధారణ అయితే ఆ డ్రైవర్కి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్ ప్రకారము ఈ శిక్ష 2 ఏళ్లుగా ఉండేది. ఒకవేళ ప్రమాదం చేసినటువంటి వ్యక్తి ఘటన గురించి ఫిర్యాదు చేయకుంటే అప్పుడు ఆ శిక్షను 10 ఏళ్ళకి పెంచేటట్టు అప్పుడు చట్టం తీసుకొచ్చారు. దీంతో పాటు 7 లక్షల ఫైన్ విధించనున్నారు. ఈ ప్రమాదం తర్వాత బాధితునికి సహాయం చేసిన పక్షంలో శిక్షను పూర్తిగా కూడా తగ్గించే విధంగా కూడా చట్టాలు తీసుకొచ్చారు. సో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో లారీ డ్రైవర్లు అదేవిధంగా అసోసియేషన్లు అంతా కూడా వ్యతిరేకించారు. దాంతో ఒక ప్యానిక్కి గురైనటువంటి ప్రజలకి పెట్రోల్ యాజమాన్యం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి నిజమేనా అసలు పెట్రోల్ ట్యాంకులు ఆగిపోతాయి, ఇక పెట్రోల్ ఉండదు, చాలా డిమాండ్ ఉంటుందనేటువంటి ప్రచారం బాగా జరిగింది? అలాదేమీ లేదు సార్, ఆల్రెడీ నార్మల్గానే ట్యాంకర్స్ వస్తున్నాయి, ఇబ్బంది ఏమి లేదు. స్టాక్ అందరి దగ్గర స్టాక్ ఫుల్గానే ఉంది, డీలర్స్ కూడా ఎప్పుడు స్టాక్ ఫుల్గా ఉంటుంది. అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఇప్పుడు మాకైతే నార్మల్గానే వస్తున్నాయి, మా కడప నుంచి వచ్చేది ట్యాంకర్లు. ఇప్పటికైతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఫ్రీగానే వస్తున్నాయి. నిన్నంతా పెట్రోల్ బంకులు కదా ఫుల్గా రష్ ఉన్నారనేసి అని చెప్పారు. మీ బంకుల్లో కూడా అంతమంది వచ్చా? కొన్ని దగ్గరలో ఉన్నాయి, కానీ మాకైతే నార్మల్గానే ఉంది, ఏమి అనిపించట్లా. జనాలు కూడా ఎవరు పెద్దగా రియాక్ట్ అయ్యేది ఏమి లేదు, మామూలుగానే ఉంది, జరుగుతూ ఉంది, ఇబ్బంది లేదు. ట్యాంకర్ అయితే స్ట్రైక్ అయితే లేదు, వెరీ క్లియర్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ముందుగా ట్యాంకర్స్ని తెచ్చిపెట్టుకోండి, ఇంకా రేపటి నుంచి కానీ సమ్మెకి వెళ్తున్నామని? అలాంటివి ఏమి లేవండి, అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు. నార్మల్గా ప్రతి యాజమాన్యం 3 days స్టాక్ ఎప్పుడు స్టాక్ పెట్టుకోవాలో అలా విధంగా మేము కూడా మెయింటైన్ చేసుకుంటున్నాం. మాకు అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఎవరు నోటీస్ కానీ తెలియపరచడం కానీ మా గ్రూపుల్లో రావడం కానీ అలాంటివి ఏమి లేవు. సో మీకు రావాల్సినటువంటి లారీలు డిలే అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? లేదు సార్, జరగట్లేదు, కంటిన్యూగా ఉన్నాయి. మాకు సండే కూడా డిపో ఉంది, లాస్ట్ సండే కూడా డిపో ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సమ్మె గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు? తర్వాత వచ్చి మాకు ట్యాంకర్లు కూడా ఇబ్బంది లేదు, వస్తూనే ఉన్నాయి. ఎవరు డ్రైవర్ స్ట్రైక్ అని కూడా ఎవరు చెప్పట్లేదు, నార్మల్గా ట్యాంకర్లు వస్తున్నాయి కదా. హిట్ అండ్ రన్ సంబంధించినటువంటి చట్టాల్లో సమ్మెకి దిగినటువంటి విషయం వాస్తవమే. కాకపోతే నార్త్ సైడ్ బాగా ప్రభావం కనిపిస్తున్నప్పటికీ కూడా సౌత్ సైడ్ ఎక్కువగా కనిపించట్లేదు. ప్రధానంగా చిత్తూరు జిల్లా తిరుపతికి సంబంధించి ఎక్కడా కూడా అటువంటి ప్రభావం కనిపించలేదు. లారీలు రావనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు, ఎక్కడా కూడా మెసేజ్ లేదు. వాళ్ళు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రజలు కొద్దిగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కొద్ది ప్యానిక్ అయ్యారు తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఖచ్చితంగా నిరభ్యంగా ఎప్పుడైనా వచ్చి పెట్రోల్ కొట్టించుకోవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్తున్నారు. ఎవరు కూడా ప్యానిక్కి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. పెట్రోల్ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆ సరఫరా అనేది మాకు ఎక్కడా కూడా ఆగలేదని చెప్పి కూడా పెట్రోల్ బంక్ యాజమాన్యం అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు.